Hello, Isle? Okay, guys. Good morning to all of you. Andarki kuda good morning. Na voice వినపడుతుందా? Please confirm చేయాలి అందరూ కూడా. Online students, please confirm. Everyone. Okay. See guys, మనకి ఈరోజు మనకి SAP FICO అండ్ S/4HANA ఫైనాన్స్ సంబంధించిన మనకి డిస్కషన్స్ అనేవి ఈరోజు మనం ఫస్ట్ సంబంధించిన క్లాస్ ఇది. ఓకే, సో బేసిక్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో ఒక Q&A లాగా మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, సో మీకు డెఫినెట్గా ఆన్సర్ అనేది ఈరోజు మనకి ఇవ్వడం జరుగుతుంది. చాలామంది వాట్సాప్లో మెసేజెస్ పెడుతూ ఉన్నారు. ఓకే, సో మనం ఆ టైంలో అన్ఫార్చునేట్లీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ పూర్తిగా రాకపోయినా సో ఈ రోజు నుంచి మనకి క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి సో దానికి సంబంధించి మీకు ఏమైనా సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఉంటే మీరు డెఫినెట్గా అడగొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎవరికైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా అడగొచ్చేయండి. అది కొంచెం ఆన్ చేయవా? హరీష్ చెప్పండి. సౌండ్ పెట్టారు. చెప్పండి. అది పెట్టు సౌండ్. రావట్లేదా? ఓకే, సీనియర్ అసోసియేట్ డిజిగ్నేషన్ ఉందంట ఆయనకి. సో ఆల్మోస్ట్ ఎన్ని కంపెనీస్లో పనిచేశారు మీరు? 4 కంపెనీస్లో పనిచేశారా? ఓకే, సో 4 కంపెనీస్లో పనిచేసామంటున్నారు కాబట్టి సో లాస్ట్ డిజిగ్నేషన్ ఎన్ని మామూలుగా బేసిక్ ఎలా ఉంది? తీసేది మేనేజ్మెంట్ ట్రైనీ. ఓకే, సో మనకి మేనేజ్మెంట్ ట్రైనీ అనేది మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సీనియర్ అసోసియేట్ సో అలాంటివన్నీ కూడా మనకి పనిచేస్తాయి కాబట్టి సీనియర్ అసోసియేట్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఆ డిజిగ్నేషన్ కొంచెం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం అటు ఇటు యాడ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఓకే, మేనేజ్మెంట్ ట్రైనీ అనేది మనకి కన్సల్టెంట్ లెవెల్లోకి రాదనమాట. ఓకే, సో దాన్ని మరి ఏమన్నా మరి దాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు మీరు? ఆ మేనేజ్మెంట్ ట్రైనీ అనేది యాక్సెప్ట్ చేయరు ఆ డిజిగ్నేషను. ఓకే, సో SAPలో మనకి సీనియర్ కన్సల్టెంటు సో మనకి కన్సల్టెంటు, అసోసియేటు, సీనియర్ అసోసియేటు, ఓకే, సో లీడు, సో మనకి ఇలాంటి డిజిగ్నేషన్స్ కంపల్సరీగా మనకి వర్కౌట్ అవుతాయి. ఓకేనా? సో కంపల్సరీగా మనకి వర్కౌట్ అవుతాయి. సో కాబట్టి చెప్పండి. చేంజ్ చేసుకోవచ్చు, అది ఇక్కడ నేను డిస్కస్ చేయలేను దాని గురించి. ఇలా పెట్టండి అలా పెట్టండి అని అది చేంజ్ చేసుకోవచ్చు, అవకాశం ఉంది. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఆల్మోస్ట్ మనకి 26 పీపుల్ ఈరోజు అటెండ్ అయ్యారు. ఆఫ్లైన్లో అయితే 10+ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. మనకి 35 నుంచి 40 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు ఈరోజు మనకి. చెప్పండి డెమో క్లాస్కి. ఓకే, పూజశ్రీ చెప్పండి. ఓకే, 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 సో మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నారు మేడం డిగ్రీ? డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అయింది మేడం మీకు? 2015లో. ఓకే, సో ఓకే, సో మీరు ఎందులోకి SAP FICOలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా లేకపోతే ఎండ్ యూజర్ కిందనా? SAPలో. ఓకే, కన్సల్టెంట్ కింద. సో మీరు క్వాలిఫికేషన్ ఏంటి మేడం? ఏదండి? కామర్స్ సైడా? ఓకే, ఎలిజిబిలిటీ మేడం, ఇందులో చేసుకోవచ్చు. ఓకే, చేయొచ్చు, SAP FICO చేయొచ్చు. మీరు రెగ్యులర్గా యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు ఇచ్చిన టాస్క్లను అప్పుడు మీరు కంప్లీట్ చేసుకోవాలి.
ఇందులో సక్సెస్ అవ్వాలంటే. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మనకి ఈరోజు డౌట్స్ ఉంటే ఎవరైనా సరే ఇది ఎస్ఏపికి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చేయండి మనకి. ఓకే, సో ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు కూడా అడగండి డౌట్స్ ఏమైనా ఉంటే. ఒక నిమిషం ఆఫ్లైన్ స్టూడెంట్స్ అడుగుతాను ఫస్ట్. ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరికైనా ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో జాయినింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయా? పవన్ చెప్పండి. ఓకే ఓకే ఓకే, ఏం డిజిగ్నేషన్ అని చెప్పారు? సర్వీస్ డెలివరీ అనలిస్ట్. ఓకే ఫైన్, అది సపోర్ట్ ప్రాజెక్ట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలాంటి డిజిగ్నేషన్స్ ఆల్రెడీ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నాయి. వెళ్ళొచ్చు. ఓకే 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 అవును. ఓకే ఓకే, సో అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు, అవ్వచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ మనకి రెలవెంట్ అయి సరిపోతుంది. ఓకే, సో అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీకు డిజిగ్నేషన్స్ నేను చెప్పాను కదా, అసోసియేట్, సీనియర్ అసోసియేట్, కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్. సో మనకి ఈ డిజిగ్నేషన్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా స్విచ్ అవ్వండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. చిన్న చేంజెస్ నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటని, అవి చూసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే అవి సరిపోతుంది అనమాట. ఓకే, ఆల్ రైట్. సి గైస్, మనకి సో ఈరోజు ఆన్లైన్ డెమో సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ పీపుల్స్ జాయిన్ అయ్యారు. 32 పీపుల్ జాయిన్ అయ్యారు ఆన్లైన్లో. ఇంకా స్టూడెంట్స్ జాయిన్ అవుతూనే ఉన్నారు. సో బేసిక్గా మనం ఈరోజు మనం డెమో సెషన్ లాగా కండక్ట్ చేద్దామని చెప్పడం జరిగింది అందరికీ కూడా. సో మరి ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సంబంధించిన కోర్సు సంబంధించిన డీటెయిల్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. ఆ తర్వాత మళ్ళీ చివరిలో డౌట్ సెషన్ కండక్ట్ చేస్తాను. ఓకే, సో కాబట్టి లెట్ మీ షేర్ ద బేసిక్ డీటెయిల్స్ రిగార్డింగ్ ది ఎస్ఏపి S/4HANA FICO. ఈరోజు మనం ఒక ఓవరాల్ ఐడియా మీకు షేర్ చేస్తాను, చూడండి. సో నా స్క్రీన్ అందరికీ షేర్ అయిందా, విజిబుల్లా? సో మనకి ఇమీడియట్గా బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. టుమారో నుంచే బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది, ఎటువంటి డిలే లేదు. ఓకే, సో మనకి బ్యాచ్ ఫార్మేషన్ వచ్చేటప్పటికి ఈరోజే, బట్ రేపటి నుంచి ఆన్లైన్ స్టూడెంట్స్ అందరూ కూడా రేపటి నుంచే మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో కరెక్ట్గా మనకి టైమింగ్ వచ్చేటప్పటికి 10:45 కల్లా ఇక్కడ ఉండాలి. 10:45 నుంచి మనకి సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ క్లాసెస్ నెక్స్ట్ వీక్లో మేడం, నెక్స్ట్ మంత్లో ఉంది. అది 8:30కి ఉంటుంది ఈవినింగ్. రెగ్యులర్ క్లాసెస్ సారీ, మనకి టైమింగ్ వచ్చేటప్పటికి 8:30 అండి, మార్నింగ్ 8:30. 8:40 కల్లా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆఫ్లైన్ వాళ్ళు 8:30 కల్లా వచ్చేసేయాలి. 8:40 మార్నింగ్ 8:45కి మన సెషన్. ఓకేనా? సో మార్నింగ్ 8:45 టుమారో నుంచే స్టార్ట్ అయిపోతుంది క్లాసెస్. ఓకే, నో డిలే. ఎన్ని గంటలకి? మార్నింగ్ 8:45. ఓకేనా? సో అందరికీ నా స్క్రీన్ విజిబుల్లా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవ్రీవన్. సి గైస్, మనకి రేపటి నుంచే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ 8:45 కల్లా అందరూ కూడా ఇక్కడ ఉండాల్సిందే. 8:45కి మన సెషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆఫ్లైన్ స్టూడెంట్స్ 8:30 కల్లా ఇక్కడ ఉండాలి. 8:45కి ఆన్లైన్లో అందరూ జాయిన్ అయిపోయి ఉండాలి. సేమ్ లింక్లోనే క్లాసెస్ ఉంటాయి, డౌట్ ఏం లేదు కదా. సేమ్ లింక్లోనే క్లాసెస్ ఉంటాయి. ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా ఈ లింక్లోనే జాయిన్ అవ్వాలి. అంటే మీకు ఫర్దర్గా మీకు డాక్యుమెంట్స్, మెటీరియల్స్, వీడియోస్ ఏదైనా కానీ ఈ లింక్లోనే మీకు వస్తాయి. సో ఇస్లీ వాళ్ళకి ఆ లింక్ షేర్ చేయి. ఓకే, సో మనకి ఆన్లైన్ స్టూడెంట్స్ అయితే మీరు ఈ లింక్లోనే జాయిన్ అవ్వాలి, వేరే లింక్స్ ఏమీ లేవు ఫర్దర్గా, ఇదే లింక్ అనమాట.
ఓకే. సో మనకి టుమారో ఆన్వర్డ్స్ మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతే ఎటువంటి డిలే అనేది లేదు. ఓకే, ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే చేస్తే ఇంకా దాన్ని డిలే చేయట్లేదు. సో మ్యాక్సిమం మనకి S/4HANA ఫైనాన్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. తెలుగు నుంచి ఇంగ్లీష్ బ్యాచ్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. సో మనకి ఇంగ్లీష్ కూడా సెషన్స్ ఉన్నాయి. సో మనకి ఇంగ్లీష్ బ్యాచ్ అనేది కూడా నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్ బ్యాచ్. సో ఎవరైనా తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి షిఫ్ట్ అవ్వాలన్నా సరే వెళ్ళొచ్చు అనమాట. సో మన దగ్గర లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చారు. అండ్ ఎన్నిసార్లు అయినా సరే ట్రైనింగ్ తీసుకోవచ్చు అర్థమయ్యేంత వరకు. అన్లెస్ అంటిల్ మన గురించి చెడుగా బ్యాడ్గా లేకపోతే గ్రూప్లో సో నెగిటివిటీ క్రియేట్ చేస్తూ ఉంటారు ఇంటెన్షనల్గా. సో అలాంటివి లేకుండా ఉన్నంత కాలం కూడా అంటే కొన్ని ఈ టర్మ్స్ అండ్ కండిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని ఇలాంటివి లేకుండా ఉంటే మన లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇస్తాం. అంటే ఏంటి, వెరీ వెల్ డిసిప్లైన్డ్ అయి ఉండి ఓకే సో ఉన్నట్లయితే డెఫినెట్గా మనం డౌట్స్ ఉంటే అడగొచ్చు. డౌట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో మీ డౌట్స్ క్వరీస్ సబ్జెక్ట్ రిలేట్ అయి ఉండాలి. కానీ పర్సనల్ డౌట్స్ అంటే ఏంటి, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది అది తీసుకొచ్చి గ్రూప్లో రుద్దడం ఇలాంటివి ఉండకూడదు. ఓకే, అలాంటివి ఉంటే ఈ మెంబర్షిప్ అనేది నాట్ యాక్సెప్టబుల్. ఓన్లీ మనకేంటంటే స్టూడెంట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అండ్ సో ఇంటెన్షన్ కంప్లీట్గా మంచి ఇంటెన్షన్ ఉంటే డెఫినెట్గా సో వాళ్ళకి లైఫ్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి కోర్సు మనకి చూసుకున్నట్లయితే కోర్స్ డ్యూరేషన్. సో కోర్స్ డ్యూరేషన్ దగ్గర మనకి 100 days అనేది ఉంటుందండి. సో కోర్స్ డ్యూరేషన్ అనేది 100 days కంపల్సరీగా ఉంటుంది. ఓకే, సో 100 days లేకుండా మధ్యలోనే నాకు కోర్స్ అయిపోవాలి, 2 నెలలకే అయిపోవాలి, నెలకే అయిపోవాలి అవదు. ఓకేనా, మినిమం 100 days లేకుండా కోర్స్ అనేది కంప్లీట్ కాదు. ఇంకా అంతకుమించి పెరగచ్చు కానీ తక్కువ అయితే ఉండదు. కాబట్టి ఎవరైనా తొందరగా మాకు ఏదో జాబ్స్ వచ్చేసి వెళ్ళిపోవాలి అర్జెంటుగా, నేను 3 నెలలు అనుకొని జాయిన్ అయ్యాను అలాంటివి ఏమి ఉండదు. మినిమం డ్యూరేషన్ చెప్తున్నాను. కాబట్టి 100 days మినిమం లేకుండా కోర్స్ అనేది అవ్వదు. కాబట్టి 100 days అనేది అందరూ కూడా చివరి క్లాస్ వరకు కూడా వినాల్సిందేనండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కోర్సు డ్యూరేషన్ మనం చెప్పడం జరిగింది 100 days అని. మనకి S/4HANAతో పాటు FICO క్లాసెస్ కూడా మనం కంటిన్యూ అవుతాం. మీరు SAP S/4HANA అనేది అడ్వాన్స్డ్ వర్షన్. S/4HANA అనేది అడ్వాన్స్డ్ వర్షన్ అండి. FICO అనేది ఓల్డ్ వర్షన్. ఓకే, సో FICO అని S/4HANA ఫైనాన్స్ అంటారనమాట. సో కాబట్టి FICO అనేది ఓల్డ్ వర్షన్, S/4HANA ఫైనాన్స్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్. SAP ఎండ్ యూజర్ అంటే సో ఇక్కడ 3 కోర్సులు మనం ఈ 3 కోర్సులు నేర్పిస్తాము ఈ 100 daysలో. ఓకేనా, సో ఈ 3 కోర్సులు అనేది 100 daysలో నేర్పిస్తాము. ఈ 3 కోర్సెస్ మనకి కన్ఫామ్గా మనకి ఒక కన్సల్టెంట్ కింద మీరు ఒక సాఫ్ట్వేర్ అవ్వకపోతే కనీసం ఎండ్ యూజర్ అన్న అయ్యేలాగా మనం ట్రైనింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మినిమం గట్టిగా ప్రిపేర్ అయితే జాబ్ గ్యారంటీ వస్తుంది. ఓకే, జాబ్ కన్ఫామ్గా వస్తుంది. గట్టిగా ప్రిపేర్ అయితే జాబ్ కన్ఫామ్గా వచ్చుద్ది, నో డౌట్ ఇట్ ఆల్. సో ఎండ్ యూజర్ కన్నా వెళ్ళిపోవచ్చు అనమాట, మనకి ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఫైనాన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో R2R జాబ్కి వెళ్ళొచ్చు. ఓకే, అలాగే సో ఎవరైనా బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు OTC P2P ప్రొఫైల్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ ఏదో ఒక జాబ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఎండ్ యూజర్ జాబ్ ఉంది. లేదా కన్సల్టెంట్కి జాబ్ కావాలి అనుకుంటే కన్సల్టెంట్ జాబ్ దాని చివరి క్లాస్ వరకు వినాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి సో మీరు OTC R2R P2P గట్టిగా ప్రిపేర్ అయితే ఇందులో జాబ్ వస్తుంది. అండ్ ఈ 3 అంటే కన్సల్టెంట్లు ఇవన్నీ ఉంటాయి అనమాట. కన్సల్టెంట్లు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే నాకు అంత నేను చదవలేను అనుకుంటే చాలామందికి FICO చాలా కష్టము, హార్డ్, చాలా ఎక్కువ సిలబస్ అనుకొని ఫీల్ అయితే సో ఎండ్ యూజర్కి వెళ్ళిపోండి. ఓకే, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎండ్ యూజర్ కన్నా వెళ్ళొచ్చు, కన్సల్టెంట్ కింద కూడా వెళ్ళొచ్చు అనమాట. సో కాబట్టి సో మనకి ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనకి కోర్సు డ్యూరేషన్ వచ్చేటప్పటికి 100 days కంటే ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అయితే అవ్వదు. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. సో కాబట్టి తొందరగా కంప్లీట్ అవ్వాలి అనేది మైండ్లో తీసేసేయండి. బాగా నేర్చుకోవాలి అనే దాన్ని మాత్రం పెట్టుకోండి. ఎంత బాగా నేర్చుకుంటే ఐటీలో అంత రాణించగలరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? తొందరగా నేర్చుకుని అక్కడ ఏం చేయలేరు. కంపెనీలోకి వెళ్ళి తొందరగా నెల రోజుల్లో ఐటీలో స్విచ్ అయ్యేంత సీన్ ఉండదు, అవునా కదా?
సో నాన్ ఐటీ స్టూడెంట్స్ ఐటీలోకి ఒక నెల రోజుల్లో 2 నెలలు అయిపోతాడా? అయిపోతానికి అక్కడ ఏమన్నా చిన్నగా ఇదేమన్నా ఉందా? కాదు కదా. కాబట్టి నీట్గా నేర్చుకోవాలి అండ్ జాబ్ కొట్టేలా నేర్చుకోవాలి కన్ఫామ్గా, అండ్ కొడతానే ఉండాలి జాబ్. కాబట్టి మనం ఇచ్చే ట్రైనింగ్ అనేది కన్ఫామ్గా మన రోజు అప్ టు డేట్ చివరి క్లాస్ వరకు ప్రిపేర్ అయితే కన్ఫామ్గా జాబ్ వస్తుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మనం జాబ్ తెప్పించి ఉన్నాం ఆల్రెడీ. సో లాస్ట్ 7 నుంచి 8 ఇయర్స్ వరకు మన వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి, చూసుకోండి. మనం ఏమి కొత్తగా మార్కెట్లోకి రాలేదు అండ్ కొత్తగా మనం ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఓకే, ఆల్మోస్ట్ నా వీడియోస్ దగ్గర 8 ఇయర్స్ నుంచి యూట్యూబ్లో ఉన్నాయి. సో అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు. డెమో క్లాసెస్ ఉంటాయి, దగ్గర 3 lakhs కస్టమర్స్ యూట్యూబ్ వ్యూవర్స్ మనది వాచ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక్కొక్క యూట్యూబ్ డెమోకి చూసినట్లే 3 lakhs క్రాస్ చేసినవి ఉన్నాయి కొన్ని. సో కాబట్టి మనకి మన ఇన్స్టిట్యూషన్ అనేది మార్కెట్లో నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేసింది చాలాసార్లు. మనకు వచ్చే సక్సెస్ బయట వాళ్ళకి కూడా రాదు, అంత సక్సెస్ ఉంది మన ఇన్స్టిట్యూషన్కి. కాబట్టి SAP FI CO అంటే ఇంకా మనం చాలా ప్లానింగ్ ప్రకారం వెళ్తామన్నమాట. సో కాబట్టి ప్రతిదీ కూడా మన దగ్గర యాక్యురేట్గా ఉంటుంది. మన కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్, చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ సంబంధించిన డీటెయిల్స్ మీకు నెట్లో ఎదిగినా దొరుకుతాయి. ఓకే, అండ్ సుమన్ టీవీలో ఎదిగినా దొరుకుతుంది. సో కాబట్టి మన సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సోషల్ మీడియాలో ఎక్కడ ఎదిగినా సరే మనకి దొరుకుతాయి అన్నమాట. ఈవెన్ ChatGPTలో ఎదిగినా మీకు దొరుకుతుంది, చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ అని అడిగితే. జెమినీలో ఎదిగినా దొరుకుతుంది. కాబట్టి మన సంబంధించిన కంపెనీ డీటెయిల్స్ కావాలనుకుంటే గూగుల్లో ఎదిగినా దొరుకుతుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ డైరెక్టర్స్తో సహా, పెయిడ్ అప్ క్యాపిటల్ సహా అన్నీ కూడా డీటెయిల్స్ యాక్యురేట్గా ఉంటాయి, మొత్తం బ్యాచెస్తో సహా. ఓకే, ఏ బ్యాచ్లో ఎవరు ఏ స్టూడెంట్స్ ఉన్నారని కూడా తెలిసిపోతుంది మనకి. 76 బ్యాచెస్ రన్ చేస్తున్నాం. సో ఇది బ్యాచెస్ అనేది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచే నేను స్టార్ట్ చేశాను. అంతకుముందు బ్యాచెస్ అలా ఏం పెట్టలేదు, జనరల్ క్లాస్ తీసుకున్నాం తప్పిస్తే. ఓకే, సో ఇది మీరు రన్ అవుతున్న బ్యాచ్ నెంబర్ ఎంత అండి? 76 బ్యాచ్ నెంబర్. మీకు ప్రతి ఇన్ఫర్మేషను మనం జెన్యున్గా మీకు చార్ట్లో పెడతామండి. క్లాస్ మనకి అవుతున్న డ్యూరేషన్లోనే మీకు చార్ట్లో ఏంటంటే లింక్స్ ఇస్తాము. ఆ లింక్స్లో మన చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఆఫ్లైన్లో అంటే మనం చూసినట్లే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు ఆఫ్లైన్లో మన దగ్గర. సో కావాలంటే మీకు చూపించమంటే చూపిస్తాను. ఆఫ్లైన్లో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి ఇక్కడ అటెండ్ అయ్యారు, చూసుకోండి. సో ఇవంతా స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు, కనబడుతుందండి ఆఫ్లైన్ స్టూడెంట్స్. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఆఫ్లైన్లో మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు అటెండ్ అవుతున్నారు మనకి. సో కాబట్టి ఇక మనకి ప్రతి కూడా ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా యాక్యురేట్గా ఉంటాయని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మీకు. నాట్ ఓన్లీ ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా మనకి స్టూడెంట్స్ ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. ఓకే, సో కాకపోతే ఏంటంటే మనకి చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్లో ఎక్కువ ఉంటారు. రీజన్ వచ్చేటప్పటికి సో ఎక్కడెక్కడో నుంచి ఉంటారు కాబట్టి అంత దూరం రాలేక జాయిన్ అవుతూ ఉంటారు. సో కాబట్టి బ్యాచ్కి వచ్చేటప్పుడు 20+ స్టూడెంట్స్ లేకుండా ఉండరండి మనకి. మినిమం 25+ స్టూడెంట్స్ ఉంటారు బ్యాచ్కి వచ్చేటప్పటికి. సో కాబట్టి మీరు బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది కోర్స్ డ్యూరేషన్ 100 days. ఓకే, సో ఇందులో మనకి ECC వర్షన్ కవర్ అవుతుంది, అలాగే S/4HANA వర్షన్ కవర్ అవుతుంది, అలాగే SAP ఎండ్ యూజర్ కవర్ అవుతుంది మనకి. అండ్ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేది మెయిన్ మనకి ప్రైమరీ మోటో, జాబ్ కొట్టడం. ఇంత పెద్ద కోర్సు నేర్చుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఏంటండి? జాబ్. కాబట్టి ఇది కంప్లీట్గా జాబ్ బేస్డ్ ట్రైనింగ్. ఓకే, సో కాబట్టి ఎండ్ యూజర్ కావాలంటే ఎండ్ యూజర్ పంపించేస్తాం, రెజ్యూమే సర్క్యులేట్ చేస్తాం గ్రూప్లో, అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పెడతాము, అవి చూసుకుంటే ఎండ్ యూజర్ జాబ్ వచ్చేస్తుంది. కన్సల్టెంట్ కావాలనుకుంటే చివరి క్లాస్ వరకు, చివరి మినిట్ వరకు అటెండ్ అయిన తర్వాత కూడా ఎడిషనల్గా మీకు కోర్సెస్ అయిపోయిన తర్వాత 50 days అడిషనల్ సపోర్టు. సో దీని పేరు ఏంటండి? గ్రూప్ పేరు ఇంటరాక్షన్ గ్రూప్. సో ఈ ఇంటరాక్షన్ గ్రూప్లో మీకు ఎడిషనల్గా క్లాసెస్ అయిపోయిన తర్వాత 50 days మీకు ప్రజెంటేషన్ క్లాసెస్ ఉంటాయి, అలాగే జాబ్ అప్డేట్స్, అలాగే మా అడ్మిన్స్ మీ పర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తారు, అండ్ మనకి ఏమైనా రిఫరల్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మీకు షేర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ సో మీరు ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా 50 daysలో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. అలాగే అర్థం కాకపోతే మళ్ళీ రీజాయిన్ కూడా అవ్వచ్చు, అర్థమైందా? సో అర్థం కాకపోయినా సరే మళ్ళీ సేమ్ ఫీజే, రీజాయినింగ్ మళ్ళీ కొత్త ఫీజెస్ ఏమీ లేవు. ఏమైతే ఫీజు ఫిక్స్ చేసి ఉన్నామో అదే ఫీజుతోనే మళ్ళీ మీరు కంటిన్యూ అనేది అవ్వచ్చు.
మనకి ఆఫ్లైన్ స్టూడెంట్స్ అయితే ఆఫ్లైన్లో జాయిన్ అయితే బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్గా నేను ఇంటరాక్ట్ అవుతాను. ఆఫ్లైన్లో హైదరాబాద్లో ఉంటాను. సో డైరెక్ట్గా నాతో వచ్చి పర్సనల్గా మాట్లాడొచ్చు ఆఫ్లైన్లో అయితే. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి ఆఫ్లైన్లో స్టూడెంట్స్కి సపరేట్గా ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. సెపరేట్గా అంటే ఇది మీకు జనరల్ ట్రైనింగ్ అందరితో పాటు కలిపి ఉంటుంది. బట్ ఆఫ్లైన్లో వచ్చేటప్పటికి ఎండ్ యూజర్ బ్యాచ్ ఉంటుంది, అందులో వాళ్ళని యాడ్ చేస్తున్నాము ఎడిషనల్గా. సో ఎండ్ యూజర్స్తో కలిసి కూర్చొని వాళ్ళు సో వర్క్ నేర్చుకునేలాగా ఆఫ్లైన్లో అనేది మన ట్రైనింగ్ అనేది ఉంటూ ఉంది. సో కాబట్టి ఆఫ్లైన్లో బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ సో మన ఏమైనా డౌట్స్ ఎర్రర్స్ ఉంటే డైరెక్ట్గా వచ్చి నాతో మాట్లాడచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా మనకి ఆ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఆన్లైన్కి ఆఫ్లైన్కి కొంచెం డిఫరెన్స్ మీకు తెలిసే ఉంటుంది. సో మనకి ఫీజు వచ్చేటప్పటికి ఆఫ్లైన్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఆన్లైన్కి అనేది 17,000 సింగిల్ షాట్లో పే చేస్తే, సో అలాగే మనకి డబుల్ షాట్లో పే చేస్తే 18,000 మనకి ఫీజు అనేది ఉంది. ఆఫ్లైన్కి వచ్చేటప్పుడు 25,000 సింగిల్ షాట్లో పే చేస్తే 23కి అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి ఫీజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా మా అడ్మిన్స్తో ఇమీడియట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి తెలుసుకోవాలనుకుంటే. ఓకే. సో కాబట్టి ఇక్కడ సపోర్ట్ అనేది మనం లైఫ్ టైం సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సపోర్ట్ మీన్స్ ఏంటి, సపోర్ట్ అంటే ఏంటి దాని అర్థం అంటే మీకు ఏమైనా ఇంటర్వ్యూ సజెషన్కి రావాలన్నా, ఇంటర్వ్యూలో సెలెక్షన్ కాలేకపోతున్నా, ఓకే, లేదా మీరు బ్యాచ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఏదో పర్సనల్ రీజన్ వచ్చి మానేస్తే మళ్ళీ ఎడిషనల్గా గ్రూప్లో యాడ్ చేస్తాం. అది సపోర్ట్. అంతేగాని నీకు జాబ్ ఇప్పించేస్తాను కన్ఫామ్గా 100% నీకు జాబ్ వచ్చేస్తుంది, ఇది చదివేసే ఇదిగో నీకు జాబ్ నీకు ఇప్పించేస్తున్నాను అని చెప్పి మీ దగ్గర ఎవరి దగ్గర కూడా మేము చెప్పట్లేదు. అర్థమైందా? సో అది జాబ్ అనేది మనం ప్రాక్టీస్ని బట్టి, మన ప్రిపరేషన్ బట్టి, మన ఎంత బాగా అవగాహన వచ్చింది అన్న దాన్ని బట్టి జాబ్ వస్తుంది తప్పిస్తే నేను ఎక్కడ కూడా మీకు ఫ్రీగా జాబ్స్ ఇస్తాను ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా అనేది ఎక్కడ నేను చెప్పట్లేదు. అలాంటివి మన దగ్గర ఉండవు. ఓకేనా? ప్రాక్సీస్, బ్యాక్ డోర్స్ ఇలాంటి కంప్లీట్గా అగైనెస్ట్ దానికి సంబంధించిన షార్ట్ ఫిలిమ్స్ కూడా మనం తీయడం జరిగింది. అంటే స్టూడెంట్స్ని మనం ఆ వేలో నుంచి బయట రావడం కూడా చాలా వరకు జరిగిందనమాట. కాబట్టి మన దగ్గర ప్రాక్సీస్, బ్యాక్ డోర్స్ అలాంటి ప్రాసెస్ అనేది మన దగ్గర ఉండదు. ఓకేనా? సో కాబట్టి అలాంటి ప్రాసెస్ మన దగ్గర ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ట్రైనింగ్ ఉంటుంది, నాణ్యమైన ట్రైనింగ్ ఉంటుంది, క్వాలిటీ ట్రైనింగ్. అండ్ ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యే ట్రైనింగ్ ఉంటుంది. కన్ఫామ్గా మనం చెప్పింది చూసుకుంటే జాబ్ వస్తుంది, అందులో ఎటువంటి డౌటే లేదు. సో బట్ ఏంటంటే సో ఇల్లీగల్ వేలో జాబ్స్ని గ్రాప్ చేయటం అనేది సో మన దగ్గర 100% అనేది ఉండదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి సో అంటే జాబ్ అంటే మనకి కోర్సు అయిపోయిన తర్వాత కూడా సో మీకు ఎడిషనల్ సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ ఎడిషనల్గా మీరు మన ఇన్స్టిట్యూషన్లో మళ్ళీ ఇంకో బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయ్యే ఫెసిలిటీ కూడా మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎవ్రీ మంత్ మనకి కొత్త బ్యాచ్ ఉంటుందండి. ఎవ్రీ మంత్ కొత్త బ్యాచ్ ఉంటుంది. ఒకవేళ ఈ బ్యాచ్లో నీకు అర్థం కాకపోయినా సో ఇంకో బ్యాచ్లో అనేది మనం కంటిన్యూ అనేది చేయొచ్చు అనమాట. ఓకే. సో కాబట్టి ఇది ఒక భరోసా మీ అందరికీ కూడా. ఒక రేపొద్దున్న ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ వస్తే వేరే చోట అయితే మీకు మళ్ళీ ఫీజు అనేది మళ్ళీ ఎవరు మళ్ళీ సార్ రెండోసారి ఫీజు కట్టించుకుంటారు. ఇక్కడ ఒకసారి ఫీజు పేమెంట్ చేస్తే మళ్ళీ అది లైఫ్ టైం వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇలాంటి ఆపర్చునిటీ బయట ఎక్కడ కూడా ఇవ్వటం లేదు, మనం ఇస్తున్నాము మన స్టూడెంట్స్కి. ఎందుకంటే ఎస్ఏపి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. కొత్త కొత్త పాయింట్స్, ఎడిషన్స్ ఉంటూ ఉంటాయి. అవన్నీ ఈ బ్యాచ్లో కవర్ కాకపోతే ఇంకో బ్యాచ్లో కవర్ వచ్చు. లేకపోతే నీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి రిఫ్రెష్మెంట్ కోసం నీకు వద్దామనుకుంటే కూడా నీకు ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి లైఫ్ టైం మెంబర్షిప్ అనేది సో ఇది లైఫ్ టైం మన ఇన్స్టిట్యూషన్ నుంచి లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఇది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింటర్స్ ఏంటంటే మనకి సో కోర్స్ డ్యూరేషన్ గురించి అందరికీ ఐడియా వచ్చింది. అండ్ సిలబస్ కాపీ, ఓకే, సిలబస్ కాపీ మీకు క్లాస్ అయిపోయిన తర్వాత మీకు లింక్ పెడతాను. ఓకే, అందులో నుంచి సిలబస్ కాపీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో మన సిలబస్ ఏమేమి కవర్ అవుతుంది ఏంటి అనే దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ అనేది చేయడం జరుగుతుంది. ఒక్క నిమిషం నేను చూపిస్తాను.
సో ఇందులో సిలబస్ కాపీ పెడతానండి, సిలబస్ కాపీ మీకు షేర్ చేస్తాను, క్లాస్ అయిన తర్వాత సిలబస్ కాపీ షేర్ చేస్తాను. ఓకే, సో కాబట్టి సిలబస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చార్ట్లో అనేది పెట్టడం జరుగుతుంది. నేను డౌన్లోడ్ లింక్ ఇస్తాను. సో క్లాస్ అయిపోయిన వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడు ఇచ్చిన టాపిక్స్ సంబంధించిన వీడియోస్ అప్పుడే ఇమీడియట్గా ఆ రోజులోనే డౌన్లోడ్ అయిపోవాలి. సో ఈరోజు నేను మీకు డౌన్లోడ్ లింక్ ఇస్తే వీడియో లింకు, మెటీరియల్స్ లింకు ఈ రోజే కంప్లీట్ అయిపోవాలి. సో మళ్ళీ రేపు ఈవినింగ్ కల్లా ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, కాబట్టి రికార్డెడ్ వీడియోస్ ఏ రోజు ఇస్తే ఆ రోజే మీరు ఏ పనిలో ఉన్నా సరే, క్లాసు రాపోయినా సరే, సో ఆ రోజు మీరు 1 డే టైం అనమాట, 24 hours ఉంటుంది. 24 hours-లోనే మనకి రికార్డెడ్ వీడియో వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీ డెస్క్టాప్లోకి షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ రికార్డెడ్ వీడియో అనేది సో ఓన్లీ 24 hours వరకే ఉంటుంది, ఆ తర్వాత మీకు ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి రికార్డెడ్ వీడియో ఇమీడియట్గా ఎప్పుడు ఇచ్చింది అప్పుడు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ సార్ నాకు ఆ రికార్డెడ్ వీడియో రాలేదు సార్ అని నన్ను అడగొద్దు. ఎందుకంటే మేము రికార్డెడ్ వీడియో ఒకసారి అలౌ చేస్తాము, అది కూడా ఒక 24 hours వరకే ఉంటుంది. రికార్డెడ్ వీడియోని వెంటనే క్లాస్ అయిపోయిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని ఆ రికార్డెడ్ వీడియోని వెంటనే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. అందరు క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ మనకి FICO కోర్సులో మీరు జాయిన్ అయ్యారు. FICO అంటే ECCలో FICO అంటారు. ECC అంటే ఏంటి? ఓల్డ్ వర్షన్. సో ECC అంటే ఏంటి? ERP సెంట్రల్ కాంపోనెంట్, ఓల్డ్ వర్షన్, లైక్ 2G లాగా. ఓకే, మనకి అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటండి? సో S4 అనేది S4 HANA అనేది అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. సో మనకి S4 HANA ఫైనాన్స్, సో S4 HANA ఫైనాన్స్ ఏదైతే ఉందో సో ఇది అడ్వాన్స్డ్ వర్షన్. S4 HANAలో S4 HANA ఫైనాన్స్, S4 HANA MM, S4 HANA SD ఇవన్నీ మాడ్యూల్స్. S4 HANA అనేది అడ్వాన్స్డ్ వర్షను, అర్థమైందా? ECCలో FICO, S4 HANAలో S4 HANA ఫైనాన్స్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నది ఈ రెండు నేర్చుకుంటున్నారు, అర్థమైందా? కాకపోతే మన క్లాసెస్ అన్నీ కూడా S4 HANA సిస్టంలోనే చేస్తాం. ప్రాక్టీస్ మన క్లాసెస్ అన్నీ కూడా దేంట్లో చేస్తాం? ఏ సర్వర్లో చేస్తాం? సో S4 HANA 2022 వర్షన్లోనే మొత్తం ప్రాక్టీస్ అంతా కూడా ఉంటుంది. ఎవరు కూడా ECCలో జాయిన్ అవ్వకండి. ఓకే, ECCలో జాయిన్ అయితే మళ్ళీ S4 HANA నేర్చుకోవాల్సిందే మళ్ళీ ప్రాక్టీస్ కోసం. ఎవ్వరు కూడా ECCలో జాయిన్ అవ్వకండి, ఓకేనా? S4 HANA సర్వర్లో చెప్తున్నారా లేదా అది మాత్రమే చూసుకోండి. అంతేగాని ECCకి S4 HANA చిన్న తేడా ఉంది సార్ అని చెప్పి మిమ్మల్ని మభ్య పెడుతున్నారు బయట, అర్థమైందా? చాలామంది ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు తెలుగులో, చాలామంది ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు యూట్యూబ్లో తెలుగులో. సో అదేదో 35,000 40,000 అని చెప్పి వెంటనే జాయిన్ అయిపోతారేమో. ఫస్ట్ తెలుసుకోవాలి, IT కోర్స్ అంటే IT వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, అంతేగాని IT బఫూన్ల దగ్గర నేర్చుకోకూడదు. IT బఫూన్లు అంటే ఎవరు? IT ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చేవాళ్ళు, అండ్ ఏ కంపెనీలో జాయిన్ అవ్వని వాళ్ళు, ఏ కంపెనీలో జాబ్ చేయని వాళ్ళు యూట్యూబ్లో వీడియోలను కాపీ కొట్టి అవే చెప్తూ ఉంటారు. మీకు దానికోసం 5,000 10,000 అని చెప్పి ఫీజులు చెప్తూ ఉంటారు. అలాంటి ట్రైనింగ్లతో మన దాంతో కంపేర్ చేసుకోవద్దు. మీరు నేర్చుకుంటుంది రియల్ టైం ట్రైనర్స్ దగ్గర. ఓకే, సో కాబట్టి రియల్ టైం ట్రైనర్స్ దగ్గర నేర్చుకుంటున్నారంటే జాబ్లో పనిచేసిన వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నారు. కాబట్టి ఆ ట్రైనింగ్ వేరు, ఈ ట్రైనింగ్ వేరు. అలాంటి వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. సేమ్ మనకులాగే కాపీ కొడుతూ ఉంటారు. అంటే ఏంటి? మనకులా కాపీ కొట్టడం, మన వీడియో ఛానల్ చూసి అవే కాపీ కొడుతూ ఉంటారు మన యూట్యూబ్ వీడియోస్. కాబట్టి అలాంటి ఫేక్ ట్రైనర్స్ మార్కెట్లో 5,000కి 10,000కి అని చెప్పి ఉన్నారు, ఓకేనా? అలాంటి ట్రైనర్స్ దగ్గర అసలు జాయిన్ అవ్వకండి. ఫస్ట్ ట్రైనర్ని అడగండి, సార్ మీ ఎక్స్పీరియన్స్ ఎంత అంటే, లేదమ్మా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎవరైనా జాయిన్ చేయాలి, వేస్ట్ వదిలేసేయండి, ఓకేనా? సో రియల్ టైం ఎక్స్పర్టైజ్ ఉన్న పీపుల్ దగ్గర మాత్రమే మీకు నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ కోర్సు. అంతేగాని తక్కువ ఫీజులు ఇస్తున్నారు అని చెప్పి జాయిన్ అవ్వకండి. డైరెక్ట్గా క్లాస్లోనే మీరు అడగండి, డెమో క్లాస్లోనే. నా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మొత్తం ఇది ఇస్తాను, బ్రౌచర్ ఇస్తాను, చార్ట్లో పెడతాను బ్రౌచరు.
అందులో ప్రతిదీ కూడా ఉంటుంది, లింక్డ్ఇన్ ప్రొఫైల్తో సహా అన్నీ ఇస్తాం. అండ్ నా పిఎఫ్ డీటెయిల్స్ కూడా నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది. సో అవి కూడా మీకు కావాలంటే చూడొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి చాలామంది తెలియక చేసే అతిపెద్ద మిస్టేక్ ఇది. ఓకేనా. సో ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ టైం ట్రైనింగ్ అంటే ఏంటి, సో కంపెనీలో రియల్గా పనిచేసిన వాళ్ళు మీకు రోల్ మోడల్స్ అవుతారు. అంతేగాని వాడు ఎవడో కంపెనీలో పని చేయకుండా యూట్యూబ్లో మనకి వీడియోలు చెప్పి అవే చెప్పి మళ్ళీ అదే రిపీట్ చేస్తే నీకు అతనికి జాబ్ లేదు, నీకేం జాబ్ వస్తుంది, ఇంకా నీకేం రోల్ మోడల్ అవుతాడు అతను. కాబట్టి అలాంటి ఫేక్ టర్నర్స్ దగ్గర జాయిన్ అవ్వకండి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ జాయిన్ అయినా ఒక రియల్ టైం కన్సల్టెంట్ని మార్కెట్లో పిక్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి క్లాసెస్ అన్నీ కూడా S/4HANA 2022 వర్షన్లో మాత్రమే చెప్తాము. అలాగే ఈసీసీ సర్వర్లో నా క్లాస్లో ఈసీసీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే అవి నా సర్వర్లో నేను చూపిస్తాను. మీరు అందరూ కూడా S/4HANA సర్వరే తీసుకోవాలి అండ్ ఆ సర్వర్లోనే మీ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. ఓకేనా. కొన్ని టాపిక్స్ మీకు ఈసీసీ సర్వర్స్ ఇస్తాను. ఓకే, నేను ఇస్తాను కొన్ని సర్వర్స్. ఓకే, ఆ సర్వర్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట కొన్ని టాపిక్స్ వరకు. ఓకే, మిగతావన్నీ కూడా నేను డిఫరెన్సెస్ అన్నీ కూడా మీకు క్లాస్లో చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఇవి. ఓకే, సో S/4HANA మనకి సర్వర్ యాక్సెస్ కూడా మీరు తీసుకోవాలి. సర్వర్ యాక్సెస్ డీటెయిల్స్ ఈరోజు పెడతాను చార్ట్లో. అండ్ సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ చార్ట్లో ఇస్తారు. సో వెంటనే ఆ ఫోన్ నెంబర్ బాబు సర్వర్ గారిని కాంటాక్ట్ అయ్యి వెంటనే సర్వర్ యాక్సెస్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా. ఎందుకంటే క్లాసెస్ అన్నీ కూడా మనకి సర్వర్లోనే స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకేనా. అండ్ మనకి ఇది కంప్లీట్గా జాబ్ బేస్డ్ ట్రైనింగ్. సో కాబట్టి ఇంటర్వ్యూలో మనకి క్వశ్చన్స్తో సహా ప్రతిదీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్, రెజ్యూమేలో మనకి ఏమేమి యాడ్ చేసుకొని వెళ్ళాలి, అండ్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి, అన్నీ కూడా మనకి మొత్తం ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లిస్ట్ మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు సక్సెస్ అవుతారు. ఇది తెలుగులో నేర్చుకుంటున్నారు. ఓకే, అలాగే ఇంగ్లీష్లో కూడా నేర్పిస్తున్నాం. అంటే ఏంటి, కొన్ని టాపిక్స్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చెప్తాం. బట్ ఓన్లీ ఇంగ్లీష్ స్పెషల్ ట్రైనింగ్ కావాలంటే ఇంగ్లీష్ బ్యాచ్ కూడా ఉంది. ఓకే, తెలుగు టు ఇంగ్లీష్లోకి షిఫ్ట్ అవ్వచ్చు ఎనీ టైం. అలాగే మీరు తెలుగులో నేర్చుకున్న తర్వాత క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఇంగ్లీష్ వీడియోస్ ఇస్తారు ఇంటర్వ్యూ సంబంధించి. సో అవి వర్క్షాప్ వీడియోస్ని ఇంగ్లీష్లో చూసుకుంటే కన్ఫర్మ్ జాబ్ వచ్చేది, అండ్ రియల్ టైంలో కూడా సర్వైవ్ అవుతారు. ఓకేనా. సో కాబట్టి ఇది మన ట్రైనింగ్ ప్లాన్ అండి. ఓకే, సో కోర్స్ డ్యూరేషన్ అందరికీ ఒక ఐడియా వచ్చింది. మన కంటెంట్ మనకి SAP FICOను S/4HANAను ఎండ్ యూజర్ ఈ మూడు కవర్ అవుతాయి. ఈ మూడింటికి సంబంధించి మనకి మీ రెజ్యూమేస్ కూడా మీకు షేర్ అవుతాయి. అలాగే ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారు అనేవి కూడా మీకు మూడింటికి సంబంధించిన డీటెయిల్స్ మనం షేర్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈసీసీతో పాటు S/4HANA క్లాసెస్ కూడా మనం కంటిన్యూ అవుతాం. ఓకే, అదే హైదరాబాద్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ అయితే కంపల్సరీగా ఆఫ్లైన్లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో మనకి ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఓకే అనేది కూడా నన్ను డైరెక్ట్గా మీట్ అవ్వచ్చు మీరు. అట్లాగే ఆఫ్లైన్ స్టూడెంట్స్కి ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఎక్స్క్లూజివ్గా మనకి ఉంటుంది, అందులో ఆఫ్లైన్లో కూడా వినొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ దాకా అందరికీ కూడా ఎటువంటి డౌట్ లేదు కదా. సో మనకి బ్రాంచెస్ ఉన్నాయి. సో మనకి బ్రాంచెస్ ఉన్నాయండి. సో మనకి హైదరాబాద్ SR నగర్లో మనకి బ్రాంచ్ ఉంది. ఓకే, సో ఆఫ్లైన్ క్లాసెస్ గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్ SR నగర్లోనే ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, హైదరాబాద్ SR నగర్లో ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. గుంటూరు, విజయవాడ, బెంగళూరు వర్చువల్ సెంటర్స్, అంటే వర్చువల్గా మీరు కూర్చొని అక్కడ మీరు క్లాసెస్ వినొచ్చు. ఒకవేళ గుంటూరులో నుంచి లేకపోతే విజయవాడ లేకపోతే బెంగళూరులో వెళ్ళి జాబ్ కోసం కూడా అక్కడే ట్రై చేసుకొని అక్కడే ఉంటాను సార్ అంటే మన ఆఫీస్ ఉంది, క్యాబిన్ ఫెసిలిటీ ఉంటుంది, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది. సేమ్ మనకి హైదరాబాద్ ఆఫీస్ ఎంత పెద్దదో అన్నీ అంతే పెద్దగా ఉంటాయి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆఫ్లైన్లో నన్ను డైరెక్ట్గా మీట్ అవ్వాలి అంటే హైదరాబాద్కి మీరు ఎనీ టైం రావచ్చు, ఎనీ టైం కాంటాక్ట్ అవ్వచ్చు. ఆన్లైన్ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా నన్ను మీట్ అవ్వచ్చు మీరు డైరెక్ట్గా. అండ్ మీ డౌట్స్ని కానీ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఇంకేమైనా ఉంటే పర్సనల్గా మాట్లాడాల్సినవి ఉంటే నాతో వచ్చి మాట్లాడవచ్చు. ఓకేనా. అలాగే రేపొద్దున మనకి ఇంటర్వ్యూ ఉంది అంటే ఒక రోజు ముందే నాతో వచ్చి మాట్లాడుకోవచ్చు, షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఏమైనా ఇంటర్వ్యూ టిప్స్ పర్సనల్గా మాట్లాడాలి అంటే నా దగ్గరికి వచ్చి మీరు మాట్లాడితే చెప్తాను. అలాగే మాక్ టెస్ట్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్లు ఇవ్వాలంటే మాక్ టెస్ట్లు కూడా ఇవ్వచ్చు మీరు.
ఓకే, మాక్ టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేస్తాం మనం. సో మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. ఓకేనా? సో కాబట్టి ఇది మనకి ఉన్న ఫెసిలిటీ అనమాట. సో మనకి బెంగళూరులో కూడా మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది. సో కాబట్టి బెంగళూరు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మన ఆఫీస్కి వెళ్ళి కూర్చొని మీ ప్రాక్టీస్ మీరు చేసుకోవచ్చు. ఓకే, సో మీకు చక్కగా మంచి స్పేస్ ఉంటుంది, క్యాబిన్ ఉంటుంది, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది. చక్కగా మీ ప్రాక్టీస్ డే టు డే జరిగే క్లాసెస్ సంబంధించి చూసుకోవచ్చు. అక్కడ మనకు అడ్మిన్స్ కూడా ఉంటారు. ఓకే, సో మునేకులాల మార్తహల్లి, బెంగళూరు లొకేషన్ మార్తహల్లి మునేకులాల దగ్గర మనకి ఆఫీస్ ఉంది. నెట్లో మరి అడ్రస్ చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో విజయవాడలో కూడా మనకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది. లబ్బిపేటలో ఉంది మనకి సూపర్ విచ్ అని చెప్పి సిఏ ఆఫీస్ దగ్గర ఉంటుంది మనకి. సో లబ్బిపేట విజయవాడలో కూడా ఎవరైనా స్టూడెంట్స్ ఇంటి దగ్గర సో సిన్సియర్గా ప్రిపేర్ అవుదాము అని అనుకున్న వాళ్ళు అక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు విజయవాడలో, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనకి గుంటూరులో మన బ్రాడీపేటలో కూడా మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది. ఓకే, సో అక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఏమైనా వర్చువల్గా క్లాసెస్ వినాలన్నా సరే అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వినే ఫెసిలిటీ అనేది మనకి ఉంది. కాబట్టి ఈ ఆపర్చునిటీస్ అందరూ కూడా సో అవుట్ సైడ్ స్టూడెంట్స్, ఈవెన్ ఆన్లైన్ స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు సో డైరెక్ట్గా ఈ ఆపర్చునిటీని 3 సెంటర్స్కి ఇచ్చాం. సో ఆఫ్లైన్ స్టూడెంట్స్కి మాత్రమే హైదరాబాద్ లొకేషన్. ఓకే, నాతో మాట్లాడాలన్నా లేకపోతే డిస్కస్ చేయాలన్నా నన్ను పర్సనల్గా మీట్ అవ్వచ్చు. బట్ ప్రాక్టీస్ కోసం అయితే ఇక్కడ మనకి స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ కష్టము. మిగతా 3 చోట్ల కూడా మీకు అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఆన్లైన్ స్టూడెంట్స్కి కూడా ఈ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫెసిలిటీని ఎవరైతే ఉపయోగించుకుంటారో సో వాళ్ళకి చాలా బాగుంటుందని నేను చెప్పగలను. ఓకేనా? సో మన ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు సక్సెస్ అయ్యేంత వరకు కూడా మన ట్రైనింగ్ అనేది ఇస్తాం మీకు. ఓకే, సక్సెస్ అయ్యే వరకు ట్రైనింగ్ ఇస్తాం. పాయింట్ నోట్ చేసినంత జాబులు ఇస్తామని ఎక్కడే చెప్పట్లేదు మనం. కాబట్టి ఈ పాయింట్ అనేది నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో మనకి సో వన్స్ ఎన్రోల్ అయితే ఇది లైఫ్ టైం మెంబర్షిప్. ఓకే, సో మరి లైఫ్ టైం మెంబర్షిప్ అనేది అందరూ ఇవ్వరు మనకి మార్కెట్లో, ఎక్కడ కూడా ఇది కాన్సెప్ట్ లేదు. సో మనమే దీన్ని ఇంట్రడ్యూస్ చేసాము కాబట్టి దీన్ని వినియోగించుకోవచ్చు. పర్సనల్ ప్రాబ్లమ్స్తో ఒకవేళ క్లాసెస్ అనేవి స్టక్ అయిపోతే మళ్ళీ రీజాయినింగ్ ఫెసిలిటీ ఉంది. వెంటనే మీ టైం వేస్ట్ అవ్వకుండా ఎవ్రీ మంత్లోనే వితిన్ ది 1 మంత్లోనే మళ్ళీ కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ ఫెసిలిటీ అనేది మనకి ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. క్లాస్ డ్యూరేషన్ మనకి 45 మినిట్స్ అండి. సో క్లాస్ డ్యూరేషన్ 1.5 అవర్ చెప్తే 50 రోజులు అయిపోతుంది అండి. క్లాస్ డ్యూరేషన్ 1.5 అవర్ చెప్తే 50 రోజులు అయిపోతుంది, ఎంత పెద్ద కోర్స్ అయినా. సో అండ్ అంత ప్రాక్టికల్గా మీరు చేయలేరు ఫస్ట్. సో జస్ట్ 30 మినిట్స్ సిస్టమ్ మీద చేసి అది మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ చూసి చేస్తేనే 1.5 అవర్ 2 అవర్స్ పట్టేస్తుంది మీకు. ఓకే, సో అందుకే మనం 45 మినిట్స్ డ్యూరేషన్ దట్ సఫిషియంట్. ఓకే, క్లాస్ డ్యూరేషన్ 45 మినిట్స్ ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఓకే, అండ్ అంతకు మించి మీరు చూడాల్సిన అవసరం కూడా రాదు. ఓకే, కాబట్టి సింపుల్గా నేర్చుకునే మెయిన్ ఏంటంటే అర్థమయ్యేలాగా నేర్చుకోవాలి, సింపుల్గా నేర్చుకోవాలి, ముందు అర్థం అవ్వాలి ఫస్ట్. సో కాబట్టి అది మన దగ్గర ఉన్న ఫెసిలిటీ. తెలుగులో చెప్తాం కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ అర్థమవుతుంది. 100కి 95% అర్థమవుతుంది. ఒక 5% ఎక్కడ మనకి చెప్పలేం, కానీ 100కి 95 మందికి అర్థమైపోతుంది క్లియర్గా. ప్రతి క్లాసు అర్థమవుతుంది. అర్థం కాకుండా ఏ క్లాసు ఉండదు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే చాట్లో పెట్టండి. ఓకే, చాట్లో మీరు మీ డౌట్ ఏమైనా ఉంటే చాట్లో పలానా డౌట్ ఉంది అని చెప్పి చాట్లో పెడితే మేము వెంటనే కాంటాక్ట్ అవుతాం. సో లేదా దాని చాట్లోనే ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా నెక్స్ట్ క్లాస్లో అది కొంచెం పెద్ద డౌట్ అనుకుంటే నెక్స్ట్ క్లాస్లో అందరికీ ఉపయోగపడేలాగా స్టూడెంట్కి ఆ డౌట్ని అందరికీ కూడా షేర్ చేసి దాని గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి సో క్లాస్లో డౌట్స్ ఉంటే చాట్లో పెట్టాలి, లేదా క్లాస్లో డౌట్స్ ఉంటే క్లాస్లోనే అడగాలి మ్యాథ్స్. ఓకే, సో కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు చాట్లోనే మీకు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని అందరూ కూడా వినియోగించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి
మీ అందరికీ కూడా బ్రాంచెస్ ఏమున్నాయి, డ్యూరేషన్ ఏముంది, అలాగే సిలబస్ కాపీ ఒకటి షేర్ చేయాలి. సిలబస్ కాపీ మీకు చాట్లో ఈరోజు మీకు లింక్ పెడతాను. సో అండ్ టుమారో మనకి క్లాస్ టైమింగ్ ఏంటండి, ఎవరు చెప్తారు? 8:45. సో 8:45 కల్లా ఫస్ట్ క్లాస్ రేపు పొద్దున స్టార్ట్ అయిపోద్ది. ఎట్టి మూమెంట్లో అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో అయినా ఫస్ట్ క్లాస్ మనకి స్టార్ట్ అయిపోతుంది. తెలుగు ఇంగ్లీష్లో ఉంటాయి క్లాసెస్, ఓకేనా? సో ఆల్మోస్ట్ అన్నీ కూడా తెలుగు ఇంగ్లీష్లో ఉంటాయి. లేదు నాకు మొత్తం ఇంగ్లీష్లోనే కావాలి అనుకుంటే ఇంగ్లీష్ ట్రైనింగ్ మనకి నైట్ నెక్స్ట్ మంత్లో బ్యాచ్ ఉంది. ఓకే, 8:35కి మనకి బ్యాచ్ ఉంది నైట్. ఓకే, అందులో కూడా కంటిన్యూ అవ్వచ్చు అనమాట, ఓకేనా? అలాగే కొంతమంది స్టూడెంట్స్ ఎస్ఏపి ఎంఎంలో జాయిన్ అవ్వాలనుకుంటే బ్యాచ్ ఆల్రెడీ రెడీగా ఉంది ఎంఎంలో. సో ఎంఎంలో కంటిన్యూ అవ్వాలనుకున్న వాళ్ళు ఎంఎంలో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది కూడా మనకి ఎవ్రీ మంత్ మనకి కొత్త బ్యాచ్ ఉంటుంది, ఓకేనా? సో కాబట్టి కోర్సు డ్యూరేషన్, మరి ఎన్ని క్లాసెస్ వీక్లీ ఉంటాయి అనేది కూడా తెలుసుకోవాలి కదా. సో ఇందులో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే జాబ్ హోల్డర్స్ ఉంటారు ఇందులో. ఓకే, చాలామంది జాబ్ హోల్డర్స్ మన దగ్గర జాయిన్ అవుతున్నారంటే జాబ్ హోల్డర్ మ్యాక్సిమం. సో జాబ్ హోల్డర్స్ నుంచే ఎక్కువ మంది మనకి రికమెండేషన్స్ వస్తాయి స్టూడెంట్స్, అండ్ సజెస్ట్ చేసేది కూడా జాబ్ హోల్డర్సే. అండ్ మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి వీక్లీ మనకి మ్యాక్సిమం మనకి 4-5 క్లాసెస్, మ్యాక్సిమం 5 ఉంటాయి. ఒకవేళ లేకపోతే 4 క్లాస్, మ్యాక్సిమం 4-5 క్లాసెస్ ఉంటాయి మ్యాక్సిమం. సాటర్డే క్లాసెస్ ఉంటాయి, సాటర్డే ఉంటాయి క్లాసు, సండే ఉండదు. సండే ఆఫ్. ఈ ఫ్రైడే వరకు ఏదో ఒక రోజు అనేది మనకి హాలిడే ఉంటుంది, ఓకేనా? మొత్తం మనకి 4-5 క్లాసెస్ మ్యాక్సిమం ఉంటాయి. ఒకవేళ హాలిడే అయితే చార్ట్లో మెన్షన్ చేస్తాం, చార్ట్లో చెక్ చేసుకోవాలి. మార్నింగ్ లేచిన వెంటనే చార్ట్లో చెక్ చేసుకోవాలి, ఓకేనా? సో క్లాసెస్ సంబంధించిన డీటెయిల్స్ ఓకే, మనం ఒక 5-10 నిమిషాలు లేట్ అయితే చార్ట్లో కూడా పెడతా ఉంటాం. 5:50కి 8:50 క్లాస్ అని పెడతాం, అవి చూసుకోవాలి. చార్ట్లో ఎప్పటికప్పుడు ఇంకా ఈ రోజు నుంచి అలర్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అర్థమైంది అందరికీ కూడా? సో ఈ రోజు నుంచి అందరూ కూడా చార్ట్లో యాక్టివ్గా ఉండాలి. మీ బ్యాచ్ టైమింగ్ వచ్చింది. మీ బ్యాచ్ ఏంటని, బ్యాచ్ నెంబర్ ఎంత? 76. బ్యాచ్ నెంబర్ వచ్చేటప్పటికి 76 బ్యాచ్ నెంబర్ 76 మీది, ఓకేనా? 76 బ్యాచ్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు ఈ కోర్సుని ఎవరు చూస్ చేసుకోవచ్చు? మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకే, డిగ్రీ ఉంటే చాలు. ఓకే, ఎవరైనా ఈ కోర్సులో చూస్ చేసుకోవచ్చు. సైన్స్ గ్రాడ్యుయేట్స్, అలాగే మనకి కమర్స్ గ్రాడ్యుయేట్స్, అంతకంటే ఎక్కువ ఉంటే మంచిదే, దాంట్లో రాంగ్ ఏం లేదు. మినిమం క్వాలిఫికేషన్ చెప్తున్నాం, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. ఓకే, వెరీ మచ్ రికమెండెడ్ గ్రాడ్యుయేట్స్. బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, సిఏ చదువుకున్న వాళ్ళు, సిఎంఏ చదువుకున్న వాళ్ళు వెరీ మచ్ రికమెండెడ్. మరి మిగతా వాళ్ళు, మరి నేను బీటెక్ చదువుకున్నాను, ఇది నేర్చుకోవాలని మేము నేర్పిస్తాం, ఓకేనా? బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ఫైనాన్స్లో ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో నేర్చుకునే ఐటీ కాబట్టి మనకి ఇందులోకి వెళ్ళొచ్చు. P2P OTC జాబ్స్ కూడా వెళ్ళొచ్చు, ఓకేనా? సో కాబట్టి బీటెక్ చదువుకున్న వాళ్ళు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఓకే, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు బీటెక్ ఉంది, నాకు ఇంకా బెస్ట్ ఆప్షన్, ఇంకా వెరీ మచ్ రికమెండెడ్ ఏంటి అని ఎంఎం రికమెండెడ్, ఓకేనా? సో ఎంఎం రికమెండెడ్. సో కాబట్టి ఎఫ్ఐసిఓ అంటే కొంచెం ఫైనాన్స్ రిలేటెడ్ కాబట్టి సో అవి మనం క్లాస్లో చెప్తాం, బేసిక్స్ నేర్పిస్తాం స్ట్రాంగ్గా. కాబట్టి మీరు అది వరి అవ్వాల్సిన అవసరం అనేది లేదనమాట. ఎవరైనా సరే కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. ఎఫ్ఐసిఓ అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. మిగతా మాడ్యూల్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైము శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ శాలరీ ఉంటుంది. ఓకే, కంపేరింగ్ టు అదర్ మాడ్యూల్స్ ఎఫ్ఐసిఓనే ఎక్కువ శాలరీ ఉంటుంది. ఓకే సార్, మరి 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు శాలరీ ఎంత ఉంటుంది సార్ అంటే మినిమం 10 లక్షలు లేకుండా ఉండదు, ఓకేనా? ఆ తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని బట్టి 20, 25, 30, 40, 50 వరకు కూడా వెళ్ళొచ్చు. అది మీ ఎక్స్పీరియన్స్ని బట్టి. మ్యాక్సిమం మీరు 50 లక్షల వరకు ఎన్న చేయగలుగుతారు రిటైర్మెంట్ అయ్యే టయానికి. చెప్పండి మేడం.
S4 HANA ఫైనాన్స్ FICO. ఓకే, S4 HANA ఫైనాన్స్ FICO ఎండ్ యూజర్. ఓకే, 3. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి శాలరీ చివరిగా మీకు ఎంతవరకు ఎండ్ వచ్చు అంటే 45 లక్షల నుంచి 50 లక్షల వరకు ఎండ్ అవుతుంది. ఇంకా ఐటీలో 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటాయి, 15 ఇయర్స్ SAPలో ఎక్స్పీరియన్స్ ఉంటే మీ శాలరీ 45 నుంచి 50 వరకు వెళ్ళొచ్చు, అంతకంటే ఎక్కువ వెళ్ళొచ్చు మినిమం చెప్తున్నా మీకు. ఓకే, సో మరి ఫ్రెషర్స్ మాకు ఎంత రావచ్చు సార్ అంటే, సో మినిమం ప్యాకేజ్ ఫ్రెషర్ అయితే 2.5 lakhs నుంచి 6 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెషర్స్ కంపెనీని బట్టి, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి, మీరు కంపెనీని బట్టి, మీకున్న క్వాలిఫికేషన్ బట్టి, మీరు ఇచ్చే ఇంటర్వ్యూలో ఇచ్చే ప్రజెంటేషన్ బట్టి, మీ కాన్ఫిడెన్స్ని బట్టి ఆ శాలరీ అనేది ఉంటుంది అనమాట. సో కాబట్టి ఫ్రెషర్ కింద జాబ్ వచ్చిందంటే ఇంకా అదృష్టమే, ఇంకా ఎందుకంటే ఆ ఏమీ ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ ఫేక్ సర్టిఫికేట్లు అవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి ఫ్రెషర్స్ ఇక్కడ ఎండ్ యూజర్కి జాబ్స్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఎండ్ యూజర్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి క్లాస్ డ్యూరేషన్ 1 hour సెట్ చేయబడి జరిగింది అనమాట. 1 hour తర్వాత సో ఆటోమేటిక్గా మనకి క్యాన్సిల్ అని అయిపోతుంది. ఒకవేళ మనకి 1 hour లోపల అవ్వకపోతే మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకేనా, 1 hour లోపల క్లాస్ అనేది ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మీరు మళ్ళీ 1 hour తర్వాత మీరు మళ్ళీ నేను చెప్తాను మళ్ళీ జాయిన్ అవ్వాలా లేదా అన్నది. సో దాన్ని బట్టి సో కాబట్టి ఈ రోజు వరకు అయితే మీకు మన గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసాం. ఓకే, సో ఇంకా ఫర్దర్గా కావాలి అనుకుంటే మీరు సో ఈ గూగుల్లోకి వెళ్ళి చానేస్కే ఇన్ఫోటెక్ అని చెప్పి జస్ట్ మీరు టైప్ చేస్తే చాలు. సో మీకు మొత్తం డీటెయిల్స్ గూగుల్ మ్యాప్తో సహా ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో గూగుల్ మ్యాప్తో సహా, ఓకే, వెబ్సైట్తో సహా, లింక్డ్ఇన్ ప్రొఫైల్, నా కంపెనీ సంబంధించిన లింక్డ్ఇన్ ప్రొఫైల్, నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ అన్ని జస్ట్ డయల్ అన్నీ మీకు మొత్తం వీడియోలతో సహా A to Z. ఆఖరికి మన గురించి ఎంతమంది సెర్చ్ చేస్తున్నారో చూడండి, ఇవన్నీ మన గురించి ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు ఇవన్నీ యూట్యూబ్ గూగుల్తో సహా ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి రిలయబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే మనకి ఒక మ్యాగజైన్ అనమాట. సో ఆ మ్యాగజైన్ డీటెయిల్స్ అయితే మనం ఆఫ్లైన్లో కూడా పెట్టాం మనం ఇక్కడ. సో మనకి హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ అని చెప్పి ఒక మ్యాగజైన్, సో బెంగళూరు సంబంధించిన మ్యాగజైన్. సో మన గురించి ఆర్టికల్స్ కూడా ఇందులో రాయటం అనేది జరిగింది. ఓకే, హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ అని చెప్పి ఒక మ్యాగజైన్, దాంట్లో ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు, మన గురించి ఒక ఆర్ట్ రాశారు. ఓకే, అండ్ ఇండియానే మనకి 2nd ప్లేస్లో మన ఇన్స్టిట్యూషన్ బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కింద, టాప్ ప్రామిసింగ్ SAP ఇన్స్టిట్యూషన్ కింద ఇండియాలోనే డిక్లేర్ చేయడం అనేది జరిగింది 23 ప్రకారం. ఓకే, సో చానేస్కే ఇన్ఫోటెక్ అనేది మనకి హైదరాబాద్, ఇక్కడ దీని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. ఓకే, సో ప్రతి విషయము కూడా యాక్యురేట్గా, జెన్యున్గా అండ్ సో సక్సెస్ అయిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఏ బ్యాచ్ అన్నదాంతో సహా ప్రతి విషయం కూడా మనం స్టూడెంట్కి షేర్ చేస్తూ వచ్చాము ఇప్పటి వరకు కూడా. సో అందుకే దీన్ని మన ఇన్స్టిట్యూషన్ అనేది బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కింద మార్కెట్లో ఉంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, సో నెక్స్ట్ మనకి టుమారో 8:45కి అందరూ కూడా మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే, సో సేమ్ సెషన్ మనకి సో సబ్జెక్ట్తో మనం డిస్కస్ చేద్దాం. సో ఇది జనరల్ క్లాసు, రేపటి నుంచి ఇంకా క్లాసెస్ అన్నీ కూడా సబ్జెక్ట్ రిలేటెడే ఉంటాయి క్లాస్లో. ఓకేనా, ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడే ఉంటాయి. ఫస్ట్ క్లాసు బేసిక్స్ నుంచి నేర్పించడం జరుగుతుంది. చాలామంది ఫ్రెషర్ స్టూడెంట్స్ ఆఫ్లైన్లో కూడా ఉన్నారు. ఓకే, బేసిక్ నుంచి SAP అంటే ఏంటి అన్న దగ్గర నుంచి మనకి స్టార్ట్ అనేది అవుతుంది. కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు జెన్యున్గా యాక్యురేట్గా ఉంటాయి. ప్రతి విషయం కూడా ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే అడ్మిన్స్ ఉన్నారు మనకి, సో అడ్మిన్ డీటెయిల్స్ చార్ట్లో పెడుతున్నారు. ఓకే, సో కాదర్ సార్ అలాగే బాబ్జీ సార్ ఇద్దరు కూడా అడ్మిన్స్ అండి మనకి ఇక్కడ. ఓకే, సో వెంటనే మీరు సో కాదర్ సార్ ఇప్పటికప్పుడు మీకు సర్వర్ డీటెయిల్స్ షేర్ చేశారు చూడండి చార్ట్లో, వెంటనే సర్వర్ పర్సన్ కాంటాక్ట్ అయ్యి సర్వర్ డీటెయిల్స్ని షేర్ చేసుకోండి. ఓకే, సో అలాగే మనకి ఇంగ్లీష్ వర్షన్ అనేది ఆల్రెడీ చెప్పాను నేను. సో మనకి ఫీజు డీటెయిల్స్ కూడా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా సో చార్ట్లో పెడతారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు గ్యాదర్ చేసుకోవాలి. సో సిలబస్ బ్రౌచర్ డీటెయిల్స్ కూడా పెట్టేశారు ఇక్కడ చూడండి. బ్రౌచర్ డీటెయిల్స్ తర్వాత ఇస్తా అన్నాను, కానీ ఇక్కడ నీకు ఆల్రెడీ బ్రౌచర్ డీటెయిల్స్ కూడా చార్ట్లో పెట్టేయటం జరిగింది. ఓకే, సో వెంటనే మీరు ఆ బ్రౌచర్ డీటెయిల్స్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. బ్రౌచర్ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనది యాక్యురేట్గా మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి
సో ఇది బ్రౌచర్ డీటెయిల్స్, ఇక్కడ మన ఫోన్ నెంబర్స్, మన ఈమెయిల్ అడ్రస్లు, అలాగే మనకి అబౌట్ అస్, అబౌట్ ట్రైనర్ నా గురించి కానీ, అలాగే మన ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ, ఓకే, అలాగే మన ఇచ్చే కోర్స్ ఆఫర్స్ గురించి కానీ, బెనిఫిట్స్ గురించి కానీ, సిలబస్ కాపీ గురించి కానీ, సో అన్నీ కూడా ఇందులో మనం ఇవ్వటం అనేది జరిగింది. చూసుకోండి ఇక్కడ మొత్తం అన్నీ కూడా, ఓకే, సిలబస్తో సహా ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు చార్ట్లో ఇచ్చేసాం. కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సిలబస్ కాపీ కూడా ఇచ్చేసాము. ఇక్కడ నుంచి మీరు చార్ట్లో మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. కొంతమందికి లింక్స్ రాలేదన్నారు, ఇంకా చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో లింక్స్ అనేది వాళ్ళకి జాయిన్ రాక వాళ్ళు మెసేజెస్ పెడుతున్నారు. మరి ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేయాలి మరి. సో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఈరోజు మనకి ఇక్కడ 35 మెంబర్స్ ఆన్లైన్ స్టూడెంట్స్, అలాగే ఒక 15 మెంబర్స్ ఆఫ్లైన్ స్టూడెంట్స్, ఆల్మోస్ట్ 50 మెంబర్స్ మనకి క్లాస్లో జాయిన్ అయ్యారు. ఓకే, సో మరి ఈ ఆపర్చునిటీని వినియోగించుకోండి. ఓకే, సో మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మరి నాకు చెప్పండి. ఓకే, చార్ట్లో పెట్టండి డౌట్స్ ఏమైనా ఉంటే. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం సో కాన్సెప్ట్స్తో మనం వద్దాం, ఓకేనా. సో ఇంకా మరి క్లోజ్ చేద్దాం క్లాస్. ఇక్కడ 60 మినిట్స్ అయితే క్లాస్ క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఒక 5 మినిట్స్ ఏమైనా చెప్తారా త్వరగా? చెప్పండి త్వరగా. ఓకే, ఎప్పుడు కంప్లీట్ అయింది? MBA 2025లో కంప్లీట్ అయింది. ఫ్రెషర్గా ఎలిజిబుల్. వస్తాయి ఎండ్ యూజర్కి వెళ్ళొచ్చు, రాకపోతే ఎండ్ యూజర్కి వెళ్ళొచ్చు, వస్తే కన్సల్టెంట్కి వెళ్ళొచ్చు, ఇంకేం ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి చరణ్. హలో సార్, చెప్పండి. వాట్స్ ద ఎండ్ యూజర్? ఎండ్ యూజర్ అంటే అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్. ఓకే, సో ఇలా ఉంటాయి అనమాట ప్రొఫైల్స్. మనకి బీపీఓస్లో ఉంటాయి. R2R మీద జాబ్స్, P2P మీద జాబ్స్, ఓటీసీ మీద ఉంటాయి అనమాట. ఆర్డర్ టు క్యాష్, ప్రొక్యూర్మెంట్లో వెళ్ళొచ్చు, ఆర్డర్ క్యాష్ ప్రాసెస్లోను, కస్టమర్ రిలేటెడ్ సంబంధించిన క్వరీస్, అలాగే జనరల్ లెడ్జర్, ఇలాంటి వాటిలో ఉంటాయి. చెప్తాను అవన్నీ కూడా. ఓకే, మనం చెప్తాము, వాటిలో కూడా వెళ్ళొచ్చు మీరు. అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ లెవెల్లో కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ అండి. నమస్తే సార్. నమస్తే మేడం. ఇది నేను ఈ లింక్ని వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఓకే, వేరే వాళ్ళకి ఈ లింక్ని వేరే వాళ్ళకి కూడా పంపించవచ్చండి ప్రస్తుతానికైతే. రేపటి క్లాసు ఫ్రీ క్లాసు కాబట్టి వేరే వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే వేరే వాళ్ళకి కూడా ఇది పంపించవచ్చు. ఈ లింక్ ఆన్లైన్లో ఎవరైనా ఉండాలంటే ఇది పంపించండి, నో ఇష్యూ. అదే సార్, ఏమంటే మీరు చాట్లో ఏం పంపించానని చెప్పారు కదా సార్, అవి ఇన్ఫర్మేషన్ అన్ని పంపించానని చెప్పారు కదా, అవునండి. మా నంబర్కి రావాలంటే సో మీరు చార్ట్లోకి వెళ్ళాలి. ఇది ఇక్కడ చార్ట్ కనబడుతుందా? ఈ చార్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి డీటెయిల్స్. సుమన్ టీవీలో కూడా మన డీటెయిల్స్ పెట్టారు చూడండి ఇక్కడ. ఓకే, సుమన్ టీవీలో మన లింక్స్ కూడా పెట్టారు, అలాగే ఇది సిలబస్ కాపీ కూడా పెట్టారు. ఓకే, సో ఇవన్నీ చార్ట్లో కనబడుతుందా? సిలబస్ కాపీ ఇలా పైకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఇక్కడ అన్నీ పెట్టారు చూడండి. ఇక్కడ మొత్తం సర్వర్ డీటెయిల్స్ కూడా పెట్టేశారు. సర్వర్ డీటెయిల్స్ కూడా చార్ట్లో పెట్టాను చూడండి ఇక్కడ. ఓకే, రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ రికార్డెడ్ వీడియో వెళ్ళొచ్చు. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 2023లో అగ్రికల్చర్ BA అయిపోయింది. ఓకే, మేము ఇది చేయొచ్చా సార్? ఎవరైనా చేయొచ్చండి, ఎవరైనా చేయొచ్చు. ఓకే, అగ్రికల్చర్ BSc నామ్ ఇది. BSc కదా సార్, BE. ఓకే, ఇది గ్రాడ్యుయేషన్ కింద కన్సిడర్ అవుతుంది కదా. సార్. గ్రాడ్యుయేషన్ అయితే జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా. అది గ్రాడ్యుయేట్ కింద కన్సిడర్ అవుతుంది అంటే జాయిన్ అయిపోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇంకానండి హలో సార్. చెప్పండి. సార్ నాది డిగ్రీ 2016లో అయిపోయింది. ఓకే, జాయిన్ అవుతా అవ్వచ్చండి, జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుని వెళ్ళండి, చేసేదేం లేదు. ఓకే, ఓకే సార్. ఆల్ రైట్. ఓకే, సో మనం
రేపటి క్లాస్లో కలుద్దామండి. రేపు క్లాస్ టైమింగ్ మనం ఏం చెప్పుకున్నాము? 8:45 మీ టైమింగ్ ఇదే. ఇంకా 8:45 మీ టైమింగ్ ఇదే. ఓకే, 8:45 కల్లా అందరూ ఆఫ్లైన్ స్టూడెంట్స్, ఆన్లైన్ స్టూడెంట్స్ అందరూ కూడా సేమ్ టైమింగ్కి మనం అటెండ్ అవ్వాలి. బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా నో డిలే. ఓకే, డిలే మీ సైడ్ నుంచే, నా సైడ్ నుంచి ఏం లేదు ఇంకా. ఓకే, సో జాయిన్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. చెప్పండి. యా, okay, you want to know about the payment details, so please connect to the Kadir sir. He is the admin in the group. Yes, exactly. So I will share you the details. Okay, Kadir sir, please share your phone number. Okay, so please share the Kadir sir number. Okay, so we will share you all the details. Okay, so మీరు ఒక 5 minutes ఆగితే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తారు. ఓకే, రైట్. Okay, thank you all. See you next class. Have a great day.